డాక్టర్ ఝాన్సీ, సీనియర్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు పెళ్లి చేసుకోవడం డిలే చేయడం, అలాగే కెరియర్ వల్ల డిలే చేసి లేట్గా ప్లాన్ చేయడం ప్రెగ్నెన్సీకి, వీటన్నిటి మూలన ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా పెరుగుతూ వస్తుంది. అందుకని మేము చెప్పేది ఏంటంటే పెళ్ళి కొంచెం డిలే చేసినా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చేసి అది చెక్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడవాళ్ళు ఎగ్ రిజర్వ్ అనేది అంటే సర్టన్ నంబర్ ఆఫ్ ఎగ్స్తోనే పుడతారు. మెల్లిగా మన వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎస్పెషల్లీ 30 years తర్వాత మాత్రం ఎగ్ రిజర్వ్ ఫాస్ట్గా తగ్గుతుంది. 35 తర్వాత ఇంకా తగ్గి వాళ్ళకి కలగబోయే పిల్లల్లో కొన్ని అబ్నార్మాలిటీస్ రావడానికి మనకి ఉంటాయి. అందుకని త్వరగా వచ్చి చూపించుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అలా అని చెప్పి మోకాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అనమాట. లైఫ్ స్టైల్ ఇవి తగ్గిపోయింది, వాళ్ళు కూడా స్పర్మ్ హెల్త్ ఇటీవల కాలంలో ఎక్కువ. సో మంచిగా ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూపించుకొని ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసుకుంటే మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. హెల్తీ బేబీస్.